సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనములు 8వ వచనం వరకు ఉన్న భాగాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఆఖరి వచనం అందరూ. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడిను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. ఎనిమిదవ వచనం, అందరం కలిసి కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాలు. అందరం కలిసి చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలుగుటకై అది సిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యము మీ మధ్యన నేను ఏ మాటలు ఉంచాలని ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు నన్ను అడిగి ఒక మాట తీసుకొని వెళ్తున్నావు, నువ్వు నన్ను అడిగి ఒక మాట తీసుకొని వెళ్తున్నావు. ప్రజలకు ఏది అవసరమో దానినే ప్రతి దినము నేను నీ నోట నుంచి ఇస్తూ వచ్చాను. నా నోట ఉండవలసిన మాటలు నీ నోట ఉంచి ప్రతిరోజు ప్రజలతో నేను మాట్లాడుతూనే వచ్చాను. ఇంకెన్ని రోజులు మాట్లాడతావు? ఇంకెన్నిసార్లు నా దగ్గర నుండి నువ్వు మాట తీసుకొని వెళ్తావు? నా నోట నుండి వచ్చిన వచనం నిష్ఫలం కాదు. నేను విత్తిన విత్తనము నిష్ఫలం కాదు. ఆకాశం నుండి వచ్చిన వర్షము, హిమము, వర్షము, మంచు మరలా ఆకాశానికి వెళ్ళిపోవు. ఆకాశం నుండి వచ్చిన వర్షము, మంచు మరలా ఆకాశానికి వెళ్ళిపోవు. అవి భూమి మీదే ఉంటాయి. భూమిని తడుపుతాయి. విత్తిన విత్తనానికి జీవాన్ని పోస్తాయి.
విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమునిస్తాయి. సిగురిస్తాయి, ఫలింపునకు సహకరిస్తుంది. అలాగే నా నోట నుండి వచ్చిన మాట కూడా, ఒక్క మాట నేను పంపితే నేను పంపిన మాట నిష్ఫలం కాదు. మరి కొన్నేళ్లుగా నేను పంపిన మాట ఎందుకు నిష్ఫలం అవుతుంది? ఎవడో స్వస్థపడాలని చెప్పి నా సంకల్పములో, నా మదిలో ఉన్న ఒక వ్యక్తి స్వస్థపడాలని చెప్పి నేను నా మాటను పంపాను. వాక్యము ద్వారా అది అతని వద్దకు వెళ్ళింది. మరి అక్కడ ఎందుకు ఫలం ఇవ్వలేదు? జగదుత్పత్తికి ముందుగానే ఒక వ్యక్తి పట్ల నాకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం నెరవేర్పు కొరకు ప్రతిరోజు మాట్లాడుతూనే వస్తున్నాను. నా మాట అతని వద్దకు వెళ్తుంది. నా యొద్దకు వెళ్ళిన మాట ఎందుకు నిష్ఫలమైపోతుంది? ఆ కార్యాన్ని ఎందుకు జరిగించటం లేదు? ఈరోజు ఏ మాట తీసుకొని పోవాలి అని నువ్వు అడగటము మంచిది. నా యొద్ద నుండి తీసుకుని వెళ్ళిన మాట కొంతమంది జీవితాల్లో ఎందుకు ఫలాన్ని ఇవ్వటం లేదో, ఎందుకు అది ఫలించటం లేదో, ఎందుకు నా సంకల్పాన్ని నెరవేర్చటం లేదో? నా యొద్ద నుండి వచ్చిన మాట మరలా తిరిగి నా యొద్దకు వచ్చేస్తుందా? నిష్ఫలంగా రాదుగా. నేను నా నోట నుండి ఒక మాట పంపిస్తే ఆ మాట నిష్ఫలం కాదు. నిష్ఫలంగా నా యొద్దకు తిరిగి రాదు. నేను పంపిన కార్యాన్ని చేస్తుంది కదా. ఆకాశం నుండి వచ్చిన మంచు, వర్షము మరలా ఆకాశానికి ఊరకనే వెళ్ళిపోదు. ఆ వర్షాన్ని, మంచును పంపటానికి గల కారణం ఏంటో ఆ సంకల్పాన్ని నెరవేర్చి వెళుతాయి. నా మాట కూడా నిష్ఫలం కాదుగా. మరెందుకు నిష్ఫలం అయిపోతుంది? నీవు సంపూర్ణతలోనికి రావటం దేవుని చిత్తమని ఎన్నోసార్లు సంపూర్ణత వైపు రావటానికి, దేవుని సంపూర్ణతలోనికి రావటానికి, ఒక పరిపూర్ణమైన భక్తి స్థాయిలోనికి నువ్వు రావటానికి నువ్వేం చెయ్యాలో దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాట నీ యొద్దకు వచ్చింది. మరి ఆ మాట ఎందుకు నిష్ఫలం అయింది? ఎందుకు ఆ సంపూర్ణత వైపు నువ్వు అడుగులు వేయలేకపోయావు? పాపం మీద జయము పొందటం ఎలాగో ఒక విజయ సూత్రాన్ని దేవుడు తన వాక్యములో నుండి నీ యొద్దకు పంపాడు. మరి ఎందుకు ఆ పాపము మీద నువ్వు జయం పొందలేకపోతున్నావు? వాక్యము పాపము మీద జయము పొందటం ఎలాగూ అనే ఒక విత్తనాన్ని దేవుడు నీ మధ్యలో విత్తటానికి వచ్చాడు. మరెందుకు ఆ వాక్యము నీ జీవితంలో నిష్ఫలమైపోయింది? 50 దినములలో విత్తిన ప్రతి మాట దేవుని యొద్ద నుండి వచ్చిన మాటేగా. మరి ఎందుకు నీ జీవితంలో నిష్ఫలమైపోయింది? దేవుని మాట ఎన్నిసార్లు నీ వద్దకు వచ్చింది? దేవుని మాట ఎన్నిసార్లు నీ వద్దకు వచ్చింది? నిన్నటి దినం నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ మాట, దేవుని మాట, ఒక మాట నా మదిలోనికి వచ్చింది. ఆ మాట ఏంటంటే, దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు, ఉనికిలో లేని వాటిని నీ కొరకు ఉన్నట్టుగా పిలిచి నీకు ఇవ్వగలిగిన వాడు అన్న సత్యం నాకు అర్థమయ్యి, వెంటనే నేను రాత్రి
ఏమని ప్రార్థించాను తెలుసా? రాత్రి నుండి నా ప్రార్థన మాట ఏంటో తెలుసా? దేవా, నా ఎడల నీకున్న సంకల్పం నెరవేర్చటానికి, ప్రపంచ రాజ్య సువార్తీకరణ జరిగించటానికి ఇప్పటి వరకు ఉనికిలో ఏది లేదో మీరు నా కొరకు, పరిచర్య కొరకు మీరు దాన్ని నాకు ఇస్తున్నారు. ఉనికిలో లేదు, కానీ నా కొరకు ఉన్నట్టుగా పిలిచి ఇవ్వబోతున్నావు అని నమ్మాను. దాని కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అతి త్వరలో ఇప్పటి వరకు ఉనికిలో లేనిదేదో దేవుడు, ఇప్పటి వరకు ఉనికిలో లేనిదేంటో, ఉదాహరణకి సూర్యుడు ఉనికిలో ఉన్నాడు, చంద్రుడు ఉనికిలో ఉన్నాడు, నక్షత్రాలు ఉనికిలో ఉంది, భూమి ఉనికిలో ఉంది, ఆహారం ఉనికిలో ఉంది, పక్షులు, జంతువులు, జీవరాశులు, వస్తువులు, వస్త్రాలు అన్నీ ఉనికిలో ఉన్నాయి, టెక్నాలజీ ఉనికిలో ఉంది. ప్రభా, నీవు నాకు ప్రత్యక్షమయ్యావు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తావని. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను. ఇప్పటి వరకు ఉనికిలో లేనిది నువ్వు నా కొరకు ఇవ్వబోతున్నావు. ఉనికిలో లేనిది నువ్వు నా కొరకు ఇవ్వబోతున్నావు. లేని దాన్ని నా కొరకు ఉన్నట్టుగా పిలుస్తున్నావు అని ఆ ఒక్క మాట పట్టుకొని సుమారు ఈరోజు 100 సార్లు పైగా నేను అది నా నోటిలో, నా హృదయంలో ధ్యానించింది అయితే కొన్ని వేల సార్లు దాన్ని ధ్యానించాను. నోటితో పలికిందైతే కొన్ని 100 సార్లు, 100 సార్లకు పైగా నోటితో పలికాను. అది నా దృఢ విశ్వాసంగా మారిపోయింది. నేను నమ్ముతున్నాను, నేను అజ్ఞానినే, చేతగానోడ్నే. నా ఎడల దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇప్పటి వరకు ఉనికిలో లేని దాన్ని నా దేవుడు దేన్నో లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచి ఇవ్వబోతున్నాడు. నేను నమ్ముతున్నాను. ఎన్నిసార్లు దేవుని వాక్యముని యొద్దకు వచ్చింది, ఎన్నిసార్లు దేవుని వాక్యముని యొద్దకు వచ్చింది. పౌలపొస్తలుడు చెప్పాడు కదా, వాక్యమే ఒక వ్యక్తి జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయున్నది. దేవుని వాక్యమే. వాక్యము ఒకని జీవితంలో కార్యము చేయలేదు అంటే ఇక ఏది అతని జీవితంలో కార్యం చేయదు. భూమి మీద ఉన్న పాస్టర్లందరినీ ఎత్తిమే చేసి ప్రార్థన చేసిన కార్యం జరగదు. ఒక వ్యక్తి జీవితంలో కార్యసిద్ధి కలుగ చేసేది దేవుని వాక్యం. నీ నుండి దేవుడు ఏది ఆశిస్తున్నాడో స్పష్టంగా మాటని యొద్దకు వచ్చింది. ఈరోజు కూడా ఆ మాట నీ జీవితంలో నిష్ఫలంగానే ఉండిపోయింది. నీ ఎడల దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి దేవుడు ఎన్నోసార్లు వాగ్దానం ఇచ్చాడు, హెచ్చరిక ఇచ్చాడు. ఏది నీ జీవితంలో ఫలించలేదు. కారణం ఏంటి? ఎందుకు నిష్ఫలమైపోయింది? నీ యొద్దకు వచ్చిన మాట ఎందుకు నిష్ఫలమైపోయింది? ఈ రాత్రి ఓ స్పష్టమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తనదైన కోణములో మనతో మాట్లాడబోతున్నాడు. తనదైన కోణంలో మాట్లాడుతున్నాడు.